అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పిశాచి నాటకం. ఒక ఊళ్ళో మంగయ్య శెట్టి అనే వడ్డీ వ్యాపారస్తుడు అంతులేని ధనం కూడబెట్టి దాన్ని తన కొడుకు గోవింద శెట్టికి భద్రంగా అప్పగించి కన్నుమూశాడు. కళ్ళారా చూసిన దాకా తన తండ్రి అంత ఆస్తి సంపాదించినట్లు గోవింద శెట్టికి తెలియదు. అతను ఎనపెట్టె తీసి అందులో ఉన్న వెండి, బంగారము, నగలు కుప్పపోసి చూసుకుంటే గుండె దడదడలాడింది. తండ్రి ఇచ్చిపోయిన అంత ధనాన్ని దొంగల బారి నుండి కాపాడుకోవటం మాటలు కాదు. దాన్ని క్షేమంగా ఉంచటానికి గోవింద శెట్టి ఒక ఆలోచన చేశాడు. ఆ ధనమంతా 2 లంకె బిందెల నిండా పోసి అర్ధరాత్రి వేళ ఆ బిందెలను తీసుకుపోయి ఊరి బయట ఉండే దెయ్యాల మర్రి కింద పాతిపెట్టాడు. ఆ మర్రి చెట్టు మీద దెయ్యాలుంటాయన్న నమ్మకం మూలాన రాత్రివేళ ఆ ఛాయలకు ఎవ్వరూ వెళ్ళరు. తన డబ్బును రక్షించుకోవటం కోసం గోవింద శెట్టి పిశాచాల భయాన్ని దూరంగా ఉంచటమే కాక తానే ఒక పిశాచం పాత్ర ధరించాడు. ఎందుకంటే తాను పాతిపెట్టిన ధనానికి రాత్రిపూట తనే కాపలా కాయాలి. అందుకోసం గోవింద శెట్టి చీకటి పడినాక ఎవ్వరూ చూడకుండా నిలువునా తెల్ల బట్టలు ధరించి పిశాచం వేషం వేసుకొని కాళ్లకు గజ్జెలు కట్టుకొని వింత వింత ధ్వనులు చేస్తూ మర్రి చెట్టు నీడలో మసిలేవాడు. రాత్రి అంతా అలా తిరిగి అతను తెల్లవారుజామున ఇల్లు చేరుకునేవాడు. మర్రి చెట్టు కింద దయ్యం లాంటిది తారట్లాడుతున్నట్లు పుకారు పుట్టింది. తన తండ్రి పిశాచమై మర్రి చెట్టును ఆశ్రయించినట్లు గోవింద శెట్టి ఊరంతా ప్రచారం చేశాడు. అంతదాకా మర్రి చెట్టు మీద పిశాచాలున్నాయన్న పుకారే తప్ప ఇప్పుడు పిశాచాన్ని స్వయంగా చూసిన వాళ్ళున్నారు. మంగయ్య శెట్టి పిశాచమై మర్రి చెట్టును ఆశ్రయించాడన్న నమ్మకం ఊరందరికీ కలిగింది. ఈ కారణంగా చీకటి పడితే ఇల్లు దాటి బయటకు రావటానికి అందరూ భయపడుతున్నారు. మర్రి చెట్టు ప్రాంతాల పిశాచం ఉన్నట్లు చూసిన వారు కొందరికి జ్వరాలు కూడా వచ్చాయి. మంగయ్య శెట్టి పిశాచం గురించి గోరంతలు కొండంతలుగా ఊళ్ళో చెప్పుకోసాగారు. ఊరి పరిస్థితి మారిపోయింది. పనులు పాడయ్యాయి. పొలాలకు రాత్రిపూట కాపలా లేదు. పొరుగుళ్ళ దొంగలు పంటలు యథేచ్ఛగా దోచుకుపోసాగారు. ఊళ్ళో ఏ మనిషికి కానీ గొడ్డుకు కానీ జబ్బు చేసినా, చావు దగ్గరకొచ్చినా అది పిశాచం పనేనని అందరూ నమ్మారు. గ్రామ జీవితం అస్తవ్యస్తమయ్యింది. గ్రామంలో దరిద్రం తాండవించటం కూడా గోవింద శెట్టికే లాభించింది. తన వద్ద ఉన్న సరుకు హెచ్చు ధరలకు అమ్మి అతను మరింత లాభాలు చేసుకోసాగాడు. అతను గ్రామస్తుల మీద కనికరించి తన పిశాచం వేషం మానుకోక ఆ వేషంతో కాపలా కాస్తూనే ఉన్నాడు. ఈ స్థితిలో చిన్నడు తన కుక్కతో సహా ఆ గ్రామంలో చేరాడు. ఊరిలో అడుగు పెడుతూనే అతను మంగయ్య శెట్టి పిశాచం గురించి, దాని మూలాన గ్రామానికి పట్టిన పీడ గురించి విన్నాడు. అతనికి చాలా బాధ కలిగింది. జనానికి పిశాచాల భయం లేకుండా చేస్తే తప్ప వారి జీవితాలు బాగుపడవు. తాను ఆ పనికి పూనుకునే ముందు మంగయ్య శెట్టి పిశాచాన్ని ఒక్కసారి చూడాలనుకున్నాడు. అప్పుడు కానీ దాన్ని గురించి ఏదో ఒకటి చెయ్యటం సాధ్యం కాదు. ఆ రాత్రి అతను నిర్జనంగా ఉన్న దయ్యాల మర్రిని చేరి దాని మీద ఎక్కి కూర్చున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి గోవింద శెట్టి చెట్టు కిందకు రావటము, పిశాచి వేషం వేసుకోవటము, చెట్టు నీడలో తారట్లాడటము చిన్నడికి కనిపించింది. ఎవరో మంగయ్య శెట్టి పిశాచంలా నటిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. ఎందుకు? ఇందులో ఆ మనిషి స్వార్థం ఏదో ఉండాలి. తన స్వార్థం కోసం ప్రజలను నానా భయాలకు, క్షోభలకు గురిచేస్తున్న
ఈ కిరాతకుణ్ణి తప్పకుండా ప్రజల ముందుకు ఏడ్చాలి. అప్పుడు కానీ వాళ్లకు పిశాచ భయం పోదు. తెల్లవారుజామున గోవిందశెట్టి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చిన్నడు అతని వెనకగా వచ్చి ఆ ఇల్లు గలవాణ్ణి గురించి వాకబు చేశాడు. గోవిందశెట్టి మంగయ్య శెట్టి కొడుకేనని, మంగయ్య శెట్టి అంతులేని డబ్బు సంపాదించి చచ్చాడని, అతను ఇప్పుడు పిశాచమయ్యాడని ఊరివాళ్ళు చిన్నడికి తెలిపారు. తన తండ్రి పిశాచమయ్యాడని ప్రచారం చేసి ఆ వేషంతో తాను ప్రజలను హడలుగొట్టడంలో గోవిందశెట్టి అభిప్రాయం ఏమై ఉంటుంది? చిన్నడు తీవ్రంగా ఆలోచించాడు. తన ఇంట్లో ఉన్న ధనం రాసులను దొంగలు దోచుకుపోతారన్న భయం కూడా లేకుండా గోవిందశెట్టి అర్ధరాత్రి వేళ మర్రి చెట్టు కింద కాపలా కాయటానికి బలమైన కారణం ఏదో ఉండాలి. ఆ రోజు కనుచీకటి వేళ చిన్నడు గడ్డాలు మీసాలు పెట్టుకుని గోవిందశెట్టి ఇంటికి వెళ్ళి మంగయ్య శెట్టి, మంగయ్య శెట్టి అని కేక పెట్టాడు. గోవిందశెట్టి తలుపు తీసి చిన్నడిని ఒక్క క్షణం తేరపార చూసి, ఏం కావాలి, నువ్వెవరు అని అడిగాడు. నేను జోగిందర్ కొడుకును, మంగయ్య శెట్టి కావాలి అన్నాడు చిన్నడు కుర్చీ మీద కూర్చుంటూ. చిన్నడి చొరవకు గోవిందశెట్టి విస్తుపోయి, ఆయన మా నాన్నగారు, ఆయన పోయి చాలా రోజులయ్యింది, ఆయనతో ఏం పని అన్నాడు. చిన్నడు కొద్దిగా విచారం ముఖం పెట్టి, మా నాన్నగారికి మీ నాన్నగారు 1,00,000 వరహాలు బాకీ ఉన్నారు, వాటి కోసమే వచ్చాను, ఆ డబ్బు ఇచ్చి నన్ను తొందరగా పంపించే ఏర్పాటు చూడు అన్నాడు. గోవిందశెట్టి ఉలిక్కిపడి, ఏమిటి, మా నాన్నగారు మీ నాన్నగారికి 1,00,000 వరహాలు బాకీ ఉన్నాడా? ఆ డబ్బు నీకు నేను ఇవ్వాలా? బావుంది, ఉండటానికి ఈ ఇల్లు తప్ప నా దగ్గర చిల్లిగవ్వలేదు, కావాలిస్తే చూసుకో, నాకు బ్రతుకు వెళ్ళమారటమే అంతంత మాత్రంగా ఉంది అంటూ చిన్నడికి ఇంట్లో ఉన్న ప్రతి పెట్టె ఇనపెట్టెతో సహా చూపించాడు. అంతా చూసిన మీదట చిన్నడికి సంగతి ఏమిటో పూర్తిగా అర్థమైపోయింది. గోవిందశెట్టి తనకు ఉన్నదంతా దయ్యాల మర్రి సమీపంలో దాచి రాత్రిపూట పిశాచం వేషం వేసి అక్కడ కాపలా కాస్తున్నాడు. అటుకేసి ఎవ్వరూ రాకుండా కూడా చూసుకుంటున్నాడు. ఈ సంగతి గ్రహించిన చిన్నడు, చూడు గోవిందశెట్టి, బాకీ అన్న తరువాత బాకీయే, నీ ఇల్లు అది అమ్మేసి అయినా సరే మా నాన్న బాకీ తీర్చటం మంచిది, మా నాన్న సంగతి నీకు తెలియదు అని బెదిరించాడు. గోవిందశెట్టి మండిపడి, ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ ప్రాణాలు దక్కవు, మా నాన్న ప్రస్తుతం పిశాచమై తిరుగుతున్నాడు, మంగయ్య శెట్టి పిశాచం పేరు చెబితే ఈ ప్రాంతంలో కప్పలు కూడా నీళ్లు తాగవు, మీ జోగేందర్ ఏం చేయగలడు అన్నాడు. చిన్నడు పకపకా నవ్వి, అదా నీ ధైర్యం, మా నాన్న కూడా చచ్చి పిశాచమై మా ప్రాంతాల విలయతాండవం చేస్తున్నాడు, పిశాచమైనాక తనకు రావలసిన బాకీలన్నీ ఒక్కొక్కటే వసూలు చేస్తున్నాడు, మొండికెత్తిన వాళ్ల చేత నెత్తురు కక్కిస్తున్నాడు, ఆయన మీ నాన్న మీద విరుచుకు పడతాడనే భయంతో బాకీ వసూలుకు నేను స్వయంగా బయలుదేరి వచ్చాను, నన్ను ఉత్త చేతులతో వెనక్కి పంపావో నీ ప్రాణానికి నేను పూచీపడను, నువ్వు డబ్బు లేదని నన్ను మోసగించగలవు, కానీ డబ్బు ఎక్కడ ఉన్నది పిశాచానికి తెలియదా, ఆ సంగతి నీకు తెలియదా, వెళ్ళి వస్తా అంటూ బయటపడ్డాడు. గోవిందశెట్టికి మతిపోయినట్లయింది. పిశాచంగా నటిస్తూ మనుషులను హడలగొట్టవచ్చు కానీ నిజంగా పిశాచం వెంటబడితే తన గతి ఏం కాను. అయినా ఆ రాత్రి గోవిందశెట్టి మర్రి చెట్టు కిందకు వెళ్ళి పిశాచం వేషం వేశాడు. కానీ కాళ్ళు వణుకుతున్నాయి. జోగిందర్ పిశాచం తన డబ్బు కోసం రావచ్చు. ఈ నిర్జన ప్రదేశంలో పిశాచాన్ని ఎదుర్కొనే కన్నా తన డబ్బు తన ఇంటికే తీసుకుపోవటం మేలు. ఊరి మధ్య పిశాచాల భయం తక్కువ. పిశాచాల భయం కన్నా దొంగల భయం కూడా తక్కువే. గోవిందశెట్టి తాను ధనం పాతిన చోట తవ్వి లంకె బిందెలు పైకి తీశాడు.
అంతలో చెట్టు మీద నుంచి చిన్నడు గోవిందశెట్టి మీదకు దూకాడు. గోవిందశెట్టి భయంతో కెవ్వున అరిచాడు. చిన్నడు అతన్ని పట్టుకొని మర్రి చెట్టుకే కట్టేసి అతనికి తన కుక్కను కాపలా పెట్టి ఊళ్ళోకి వెళ్ళి మంగయ్య శెట్టి పిశాచాన్ని చూపిస్తాను రండి అని జనాన్ని పిలుచుకొచ్చాడు. వాళ్ళు గోవిందశెట్టిని గుర్తించి నివ్వెరపోయారు. చచ్చిపోయిన మంగయ్య శెట్టి ఎన్నో అక్రమాలు చేసి ఇంత డబ్బు సంపాదించి ఉంటాడని ఊళ్ళో ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆ సంగతి గ్రామస్తులకు తెలియకుండా ఉండగలందులకు ఈ గోవిందశెట్టి తన తండ్రి సంపాదన అంతా లంకె బిందెలలో పెట్టి ఇక్కడ దాచి తన తండ్రి పిశాచమైనట్లు మిమ్మల్ని నమ్మించి వీటికి రాత్రివేళ కాపలా కాస్తున్నాడు. ఇందులో ఊళ్ళో వాళ్ళు పోగొట్టుకున్న దొంగ సొత్తు ఎంత ఉన్నదో మీరే నిర్ణయించుకొని ఎవరిది వారికి తిరిగి ఇచ్చేయండి. మీరు దయ్యాలు పిశాచాలు అని భయపడినంత కాలము మిమ్మల్ని ఎవరు పడితే వాళ్ళు తేలికగా మోసం చెయ్యగలరు. మీ బ్రతుకులు బండలైపోతాయి అన్నాడు చిన్నడు నవ్వుతూ. చిన్నడు గోవిందశెట్టిని లంకె బిందెలను గ్రామాధికారికి అప్పచెప్పి తాను కుక్కతో సహా బయలుదేరి వెళ్ళిపోయాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ.